అందరికీ హాయ్ అండి. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రఘు ప్రయాణాలు. ఇప్పుడు నేను ఎస్కోట బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నానో మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసే ఉంటారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా రండి, ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. ఎస్కోటలో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నుంచి మన బస్సు అయితే తీసేస్తున్నారు. ఈ బస్సు అరకు కించుమండ అనే ఊరు వెళ్ళే బస్సు మాట. ఇది పల్లె వెలుగు బస్సు. మొత్తం ఎస్కోట బస్ స్టాండ్లో 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద జైపూర్, వనకఢిల్లీ, అనంతగిరి, అరకు, కించుమండ అనే ఊర్లు వెళ్ళే బస్సులు ఆగుతాయి అన్నమాట. ఇదంతా ఎస్కోట బస్ స్టాండ్ బయట. ఇప్పుడు మనం చేయబోయేది ఒక ఎవర్ గ్రీన్ జర్నీ, అమ్మ చేతి వంట లాంటి జర్నీ ఇది. అమ్మ చేతి వంట డైలీ తిన్నా కూడా మనకి అయితే బోరు కొట్టదు. ఈ జర్నీ ఎన్నిసార్లు చూసినా సరే మనకి అసలు బోరు కొట్టదు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల శృంగవరపుకోట, పిఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల శృంగవరపుకోట. ఇదిగో మీకు కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ అంటే ముఖద్వారం. ఈ ముఖద్వారంలో నుంచి లోపలికి వెళ్తే పుణ్యగిరి అనే ఒక ఏమంటారు దేవాలయం ఉంది. పుణ్యగిరిలో శివుడి ఆలయం, అక్కడికి వెళ్ళొచ్చు. జలపాతం కూడా ఉంది అక్కడ. చాలామంది ఏం చేస్తారంటే ఈ టూరిస్టులు కాసేపు టైం స్పెండ్ చేయడానికి పుణ్యగిరి కూడా వెళ్తూ ఉంటారు. శివరాత్రి పుణ్యగిరిలో చాలా బాగా చేస్తారు. ఎస్కోట నుంచి మన బస్సు మొదలైనప్పుడు మన బస్సులో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే, బస్సు ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్తుంది. స్టాండింగ్ ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే తప్ప సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. ఏంటిది పోలీస్ స్టేషన్ అనుకుంటాను, శృంగవరపుకోట. శృంగవరపుకోట అర్బన్ పోలీస్ స్టేషన్, విజయనగరం డిస్ట్రిక్ట్. ఎస్కోట విజయనగరం జిల్లాలో ఉంది. ఈరోజు ఆదివారం అవడం వల్ల చాలా వరకు షాపులు తీసలేవు. శృంగవరపుకోట రైల్వే స్టేషన్కి దారిది. మనం అరకు ట్రైన్లో వెళ్తే మనకి ఆ స్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఆ కొండలు కనిపిస్తున్నాయా? ఈ మొక్కలు అవి అడ్డుండడం, మొక్కలు కాదు చెట్లు అడ్డుండడం వల్ల కనిపించావు మనకి. మనం ఆ కొండలన్నీ ఎక్కబోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉంటుందేమో అరకు. బట్ మనకి 2 అవర్స్ పడుతుంది ఈజీగా, ఎందుకంటే ఘాటి ఎక్కాలి కదా బండి, కాబట్టి 2 అవర్స్ ఈజీగా పడుతుంది. ఇప్పుడు కనిపిస్తాయేమో, అసలు ఆ కొండలు కనిపిస్తాయేమో అని చూస్తున్నాను. అక్కడక్కడ కనిపిస్తున్నాయి అలాగలాగా. ఇక్కడ కనిపించే అవకాశం ఉంది బాగా క్లియర్గా. యాక్చువల్లీ ఈ బస్సు విశాఖపట్నం నుంచే మొదలైంది. నాకు తెలియక నేను ఏం చేశానంటే ఎస్కోట వరకు పల్లె వెలుగు బస్సులో వచ్చి అక్కడ నుంచి బస్సు ఎక్కా. ఇక్కడ అడిగాను అన్నమాట, ఈ బస్సు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే చెప్పారు విశాఖపట్నం నుంచి వచ్చిందండి అని చెప్పేసి. ఓకే అని చెప్పేసి అలాగైతేనంటే మనం అరకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆల్రెడీ మనం విశాఖపట్నం టు ఎస్కోట పల్లె వెలుగు బస్ జర్నీ చేసాం. మన ఛానల్లో ఉంటుంది చూడండి. అక్కడ చూసారా ట్రాక్ మీద ట్రైన్ ఉంది. ఇప్పుడు చూడండి కొండలన్నీ కనిపిస్తున్నాయి క్లియర్గా. ఓహో, ఎన్ని కొండలు ఉన్నాయి చూడండి. ప్రకృత మజాక. నాకు తెలిసి తెలుగు బొడ్డవర వచ్చాము ఇప్పుడే మనం. బొడ్డవరలో పెసరట్లు మంచి ఫేమస్ ఒక దగ్గర. మీరు ఎవరైనా సరే ఆ బొడ్డవరలో పెసరట్లు తింటే కామెంట్లో చెప్పండి. తినకపోతే ఎక్కడ అమ్ముతారో తెలుసుకొని తినండి. యాక్చువల్లీ అందరూ బొడ్డవరం అంటారు. బొడ్డవరం కాదు, బొడ్డవర. గురువుగారు అక్కడ మంచిగా కోడి కాలుస్తున్నారు. ఆదివారం కదా, అదిగో బౌడారా ఉందేంటి, బొడ్డవర అని అక్కడ ఉంది, ఇక్కడేమొచ్చి బౌడారా అని ఉంది. వచ్చేస్తాము బొడ్డవర అనే ఊరు. అరకు వెళ్తున్నప్పుడు మనకి కావలసినవి తీసుకోవాలి అంటే ఇక్కడే తీసుకోవాలి. అంటే అరకు వెళ్ళాక దొరకవా అంటే దొరుకుతాయి.
అరకు వెళ్ళే వరకు నీకు మధ్యలో ఏమీ దొరకదు. దొరికిన అక్కడ ఉన్నవే నువ్వు తీసుకోవాలి తప్ప నీకు కావాల్సినవి అక్కడ ఉండవు. తిరిగాం NH516E ఎక్కాం. అది ఈ రోడ్డు మీద బస్సు రేస్ కార్లో వెళ్ళిపోద్ది. ఎంతవరకు అంటే చెప్తాను. అక్కడ నుంచి మళ్ళీ ఘాటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రస్తుతానికి ఘాటీ అయితే స్టార్ట్ అవ్వలేదు. బొర్రా కేవ్స్ 29, అరకు వ్యాలీ 53 కిలోమీటర్లు. కేవలం 53 కిలోమీటర్లే, కానీ మనం చేరుకోవడానికి 2 గంటల టైం పడుతుంది. అంటే అంత థిక్ ఘాటీ ఉంటుంది అన్నమాట. చూసారా ఈ వ్యూ అంతా? మంచిగా మబ్బేస్తుంది. వర్షం పడితే మాత్రం అదిరిపోద్ది. నాగార్జున ఏదో అంటాడు సినిమాలో, సుర్రు సుమ్మైపోద్దని. అలాగా సుర్రు సుమ్మైపోద్ది. గ్రామ సచివాలయం, అనంతగిరి మండలం. ఏదో గ్రామం పేరుంది కానీ చదవలేకపోయాం మనం. అటవీ తనిఖీ కేంద్రము చిలకలగెడ్డ. ఎస్కోట నుంచి అరకుకి పల్లె వెలుగు బస్సులో 70 రూపాయలు ఛార్జ్ చేశారు. మనం బయలుదేరినప్పుడు టైము 9:35. మరి మనం అక్కడికి చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో అక్కడికి వెళ్ళాక చూసి చెప్తాను. యాక్చువల్లీ మనకు రైట్ సైడ్లో మోదకొండమ్మ తల్లి గుడి ఉంటుంది. ఆ గుడికి వచ్చామంటే అక్కడ చూసారా కోతి? చెప్తా, విషయం చెప్తా. కోతులు చూసారా ఎలా ఉన్నాయో? అంటే ఇక్కడ మోదకొండమ్మ గుడి ఉందని చెప్పాను కదా, ఆ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి, ఆ గుడికి వచ్చిన వాళ్ళు కాదు, అరకు ఘాటి ఎక్కే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని ఘాటి ఎక్కుతారు. ఘాటి దిగిపోయినప్పుడు కూడా అంతే. ఘాటి దిగిపోయిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఆగే వాళ్ళందరూ కూడా అట్టిపళ్ళు ఏమైనా సరే తెలుబండారాలు వేస్తారని చెప్పేసి కోతులు ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారా ఎలా ఉన్నాయి కోతులు? ఇక్కడ చిన్న చిన్న పిల్ల కోతులు. పిల్ల కోతులు. ఇక్కడికి వచ్చామంటే అరకు ఘాటి స్టార్ట్ అయిందని అర్థం. అరకు ఘాటి ఎలా ఉంటుందంటే లెఫ్ట్ రైట్ రెండు బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు మనం 1 కిలోమీటర్ దూరంలో టోల్ ప్లాజా ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా మీకు. ఇంకొకసారి వీలైనప్పుడు నాకు రైట్ సైడ్ కూడా చూపిస్తా. కాశీపట్నం అనే ఊరికి డైవర్షన్ తీసుకోవడానికి ఒక జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. చూసారా సీతాఫలాలు ఎలా ఉన్నాయో? ఇక్కడ సంత అవుద్దండి ఎప్పుడో కానీ, ఏదో రోజు సంత అవుద్ది, వారంలో ఒక రోజు. ఇగో ఈ కుర్రోళ్ళందరూ అరకు వెళ్తున్నారు, అరకు దిగారు. మరి గ్రామ సచివాలయం అనంతగిరి మండలం. ఇది బస్ స్టాపు. ఈ షాపులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే ఈ గిరిజనుల పాపం వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి ప్రభుత్వం కట్టించింది అన్నమాట మార్కెట్. సీతాఫలాలు వెరక్కాసు ఉన్నాయి. అదే మన ఓన్ వెహికల్తో వస్తే ఓ పట్టకెళ్ళచ్చు. వారంకి ఒకసారి ఇలాగా ఈ బస్ జర్నీ చేస్తే ఎంత బాగుంటుందో. మనసు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తుంది. అల్లూరు సీతారామరాజు డిస్టిక్ టోల్ ప్లాజా, ITDA టోల్ గేటు చిలకలగెడ్డ. ఇక్కడ ఏదో రిసార్ట్లో ఉంది, పైన చూసారా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. అసలు ఈ జర్నీలో ఏముంటుందిరా అంటే ఊర్లు ఉండవు, వ్యూసే ఉంటాయి. ఆ సీనరీలు ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం తుమ్మన వలస అనే ఊరు వచ్చాం. ఆ ముందున బోర్డు ఉంది, అది చూసి చదివాను. ఈ ఊరి పేరు తుమ్మన వలస. మనం అరకు వెళ్ళే ముందు మనకి ఘాటీలో చాలా వరకు ఊర్లు వస్తాయి. తుమ్మన వలస జంక్షన్, అక్కడ పాన్ షాపు మీద కూడా రాసి ఉంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఊరు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకు తెలియదు. చాలా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఊర్లు. పెంకుటిల్లులు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. సిటీలో ఎక్కడ పెంకుటిల్లులు లేవు, రేకులు అయితే ఉన్నాయి కానీ
పెంకులు లేవు, ఇక్కడ కనిపిస్తున్నాయి మళ్ళీ మనకి పెంకుటిల్లులు. ఫస్ట్ హెయిర్ పిన్ బెండ్ ఇది కొట్టు. అది ఘాటీలో డ్రైవింగ్ చేయాలంటే సరైనడు సినిమాలో అల్లు అర్జున్ ఉంటాడు, ఇక్కడ ఉండాలిరా దమ్మని. ఆ దమ్ము అక్కడ ఉంటే ఘాటీలో డ్రైవింగ్ చేయగలం. ఏదో సిటీలో డ్రైవ్ చేస్తూ పెద్ద డ్రైవర్ అనుకుంటే పనికిరాదు. బొంగులో చికెన్ అండ్ బిర్యానీ ఇది ఫస్ట్ చూసారా ఎలా ఉందో. అరుక మచ్చాక అంటే ఇదంతా అరుకనే అంటుంటారు అందరూ. అరకు అరుక అంటే అరకు వెళ్ళిన తర్వాత పైన వ్యూ పాయింట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు తప్ప అరకు జర్నీ ఎంజాయ్ చేయాలి. చూసారా ఇక్కడ చూసారా పచ్చగా, అసలు ఎంత పచ్చగా ఉందంటే అంత పచ్చగా కనిపిస్తుంది నాకు. మరి కెమెరాలో రికార్డ్ అయ్యింది మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ నా రియల్గా కళ్ళతో చూస్తే అసలు చాలా అంటే చాలా చాలా బాగుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తూరు, అనంతగిరి మండలం. ఇది బస్ స్టాప్ అనుకుంటా, పాపం ఎవరో ఎక్కుతున్నారు. ఇందాక తొమ్మన వలస చూసాం, ఇప్పుడు కొత్తూరు ధనలక్ష్మి పాన్ షాప్. ఇప్పుడు బాగానే డెవలప్ అయిందండి ఇదంతాను. రోడ్డు కూడా బాగుంది, ప్యాచ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేసినట్టు ఉన్నారు. ఎక్కడా గతుకులు లేవు. మబ్బేసింది మళ్ళీ, వర్షం పడే సూచనలు చాలా వరకు ఉన్నాయి. మన అదృష్టం బాగుంటే వర్షం పడుతుంది. చూసారా ఆకాశం ఎలా కనిపిస్తుంది, అసలు ఆ రంగులు. ప్రకృతిని ఆస్వాదించడం మొదలు పెడితే మనసు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. చూసారా నాకు తెలిసి గ్యారెంటీ మనం అరుకెళ్ళేలోపు వర్షం పడుతుంది, తిరుగులేదు. మరి చల్ల గాలి వేస్తుందండి. కోతి పిల్లలు చూసారా ఎలా ఉన్నాయో, చిన్న చిన్న కోతి పిల్లలు. వాటికి తెలుసు ఈ టూరిస్టులు క్యాబులు ఎక్కడ ఆపుతారు, ఎక్కడ దిగుతారు, మనకి ఎక్కడ తిండి దొరుకుతుంది అనే సంగతి వాడికి తెలుసు. అక్కడక్కడ ఉంటాయి తప్ప మొత్తం ఈ ఘాటి అంతా ఉండవు అవి. అది హెయిర్ పిన్ బెడ్. ఇది జంగిల్ బెల్స్ అనే ఒక రిసార్ట్ గవర్నమెంట్దే, తైడా అనే ఏరియాలో ఉంటుంది. ఈ రిసార్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ రైట్ సైడ్ చాలా చాలా బాగుంటుందంట, కానీ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్లోనే చూపించాలి. రైట్ సైడ్ ఇంకోసారి ఎప్పుడైనా సరే మనం అరకు నుంచి ఎస్కోట్ జర్నీ చేద్దాం, అప్పుడు రైట్ సైడ్ అంతా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వస్తుంది మనకి, ఇంకా రాలేదా? అక్కడ ఉన్నట్టుంది. బాడి అమ్మ, ఇదిగో ఇప్పుడు కనిపిస్తుందండి. అక్కడ నుంచి వచ్చాం మనం పైకి, అలా తిరుక్కుంటూ 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 ఆ కింద నుంచి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, అక్కడ నుంచి వచ్చాము మనం పైకి. అది తైడా, ఆ ప్రాంతం పేరు తైడా. మనం ఇందాక జంగిల్ బెల్స్ అని చెప్పి రిసార్ట్ కోసం చెప్పుకున్నాం కదా, ఆ ఏరియా మాట అది. అక్కడ నుంచి వచ్చాం ఇక్కడికి మనం. మబ్బేస్తుంది, వర్షం పడే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి, గోచిస్తున్నాయి సుమి. ఓ ఈ అమ్మ, ఇలాగా ఈ వ్యూ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవచ్చు సాయంత్రం వరకు. ఇప్పుడు మనం డుముకు వ్యూ పాయింట్కి వచ్చాం. అఫీషియల్గా ఇది అరకు ఘాటి స్టార్ట్ అయిన తర్వాత వచ్చే మొదటి వ్యూ పాయింట్. డముకు చూసారు, అక్కడ బోర్డు ఉంది డముకు. ఇంగ్లీష్లో తెలుగులో రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఆ ఊరు పేరు ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు తెలుస్తుంది. ఇందాక నేనేమొచ్చి డుముకు అన్నాను, కాదు డముకు అంట. ఈ వ్యూ పాయింట్ పేరు డముకు. ఇదిగో ఇదే వ్యూ పాయింట్, ఖాళీగా ఉంది,
చూసారా చీకులన్నీ పెట్టుకొని ఉన్నారు. ఓహో ఇదండి చూసారా వ్యవసాయం. దీన్ని మెట్ల వ్యవసాయం అంటారు. వర్షపు నీరు ఒకేసారి ఇక చాలా మంది చూడండి బస్సు ఎక్కుతారు. వీళ్ళందరూ ఇప్పుడు మన బస్సు ఎక్కుతారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. మడిలో వైర్ వేసారు. మడిలో వరి వేసారు. ఈ మెట్ల వ్యవసాయం వల్ల ఉపయోగం ఏంటంటే వర్షపు నీరు ఒకేసారి కొండ కిందకి వెళ్ళిపోదు. అలాగ ఒక్కొక్క మడిలో చేరి ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి నీరు కష్టంగా, రిజర్వాయర్లు లేదంటే కాలువలు కష్టం. వర్షపు నీరు మీద ఇలా ఆధారపడి వ్యవసాయం చేస్తారు. ఇది వర్షపు నీరుని ఒడిసి పట్టడానికి ఇది ఒక పద్ధతి. మెట్ల వ్యవసాయం అంటారు దాన్ని. ఓహోహో అక్కడ ఎవరో గురువు గారు వరి నాట్లు వేస్తున్నారు. మీకు కనిపించకపోవచ్చు, దూరంగా ఉన్నారు కొంచెం. రైతుకి ఆదివారం, శనివారం, సెకండ్ సాటర్డే అలాంటివన్నీ ఉండవు. అదిగో అక్కడ వరి నాట్లు పట్టుకొస్తున్నారు. పట్టుకొచ్చి ఇప్పుడు వేస్తారు. జీడి చక్రవర్తిది ఒక పాట ఉంటుంది పాత సినిమాలో, గులాబీ సినిమాలో, మేఘాలలో. తర్వాత వద్దురండి, పాట పాడితే చాలా అసహ్యంగా ఉంటుంది నాకు వచ్చేది. నా మాటలు వినడమే చాలా గొప్ప విషయం. ఇంకా పాటలు పాడితే మీరు అన్సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ అంటే గుర్తొచ్చింది. నన్ను సబ్స్క్రైబ్ చేసిన 800 మందికి నేను చాలా చాలా కృతజ్ఞుడిని. చాలా చాలా థ్యాంక్స్. అంటే నన్ను నమ్మి ఇదేదో కంటెంట్ చేస్తున్నాడే అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ పట్ల నాకు చాలా చాలా ప్రేమ ఉంది. ఇంకొక 200 మంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నేను ఇంతవరకు అడగలేదు ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చెప్పి అడగలేదు. ఇప్పుడు మొదటిసారి అడుగుతున్నాను. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే నా పేరు రఘు. నా ఛానల్ పేరు రఘు ప్రయాణాలు. నా కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తారా, ఇది వ్యూ పాయింట్. అక్కడైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, అంటే రిసార్ట్లు ఏవో అవుతున్నట్టు ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక మనం చూసాం రోడ్డు మీద కూడా ఈ ఏమంటారు దాన్ని, అటుపక్క వెళ్ళిపోకుండా ఉంటాయి కదా గోడలు కడతారు, అవి కూడా కడుతున్నారు. రిపేర్స్ చేస్తున్నారు అన్నమాట, సేఫ్టీ వాల్స్. చూసారా అక్కడ చూసారా కార్లు అవి వెళ్తున్నాయి. అలా వెళ్తాం మనం కూడా ఇప్పుడు పైకి. ఓహో ఇప్పుడు రాబోతున్నది బర్రా కేవ్స్కి వెళ్ళడానికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ దిగిపోవాలి. ఇక్కడ దిగిపోతే మనకి రైట్ సైడ్కి ఆటోస్, జీప్స్ ఉంటాయి. ఆ జీపులు, ఆటోలు ఎక్కి బర్రా కేవ్స్కి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా ఎదిగిపోతే జంక్షన్ ములియాగూడ ప్రయాణికుల విశ్రాంతి భవనం. చూసారా ఆటోలు ఎలా ఉన్నాయో. అంటే ఎవరైనా సరే టూరిస్టులు ఎవరైనా ఉన్నా, లేదంటే బర్రా కేవ్స్ దగ్గర కూడా ఒక ఊరుంది. ఆ ఊరికి వెళ్ళే ప్రయాణికులు ఎవరైనా సరే ఉంటే ఇక్కడ దిగిపోతే ఆటో ఎక్కువ, జీప్ ఎక్కువ వెళ్ళిపోవచ్చు. ఇల్లులు చూడండి భలే ఉన్నాయి అసలు. ఇక్కడ నుంచి చూడండి వ్యూ కిందకి ఎలా ఉందో. నేను ఇందాక వైజాగ్ నుంచి ఎస్కోట ప్రయాణించినప్పుడు ఎండ, విండో పక్కన కూర్చున్నా, ఎండకి గీరలు ఎక్కిపోయాను జర్ర అని. అలాంటిది ఇప్పుడు ఎలా ఉందంటే హాయిగా, ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. దీని స్కూల్ పేరు ఏంటో, దీనికి పేరు GTWA స్కూల్ గర్ల్స్ అనంతగిరి గర్ల్స్ స్కూల్. ఇది మండల విద్యాశాఖ వారి కార్యాలయం అనంతగిరి కూడా ఇక్కడే, అల్లూరు సీతారామరాజు జిల్లాలోకి వస్తుంది. ఇది అంగన్వాడీ కేంద్రం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కూడా ఏదో స్కూల్ ఉంది. మరి ఇది స్కూలు లేదంటే హాస్టల్లో తెలియదు, చూడాలి. భిన్నత్వంలో ఏకత్వమే మన గొప్పతనం. ఎస్, అది మాత్రం 100% కరెక్ట్. GTWA స్కూల్ బాయ్స్.
కొత్త వలస ఏటీజీ. ఇది బాయ్స్ స్కూల్ అనుకుంటా. బాయ్స్ స్కూలే అనుకోవడం ఏంటి, బాయ్స్ స్కూలే అక్కడ రాస్తుంది. ఇందాక మనం చూసింది గర్ల్స్ స్కూలు, ఇది బాయ్స్ స్కూలు. రెసిడెన్షియల్ కూడా అనుకుంటా. చూసారా అక్కడ ఎవరి ఫోటో ఉందో, మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్. అసలు ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. కెమెరాలో చూసాను ఇప్పుడే నేను. అసలు ఇలాంటి వ్యూ మీరు చక్కగా ఏ మొబైల్లోనో లేదంటే టీవీలోనో చూస్తున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో మీరు టీవీలో చూస్తే చాలా చాలా బాగుంటుందేమో. ఒకసారి టీవీలో చూడండి, చూశాక ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కుదిరితే చూడండి. కిందనంతా మడులే, మెట్ల వ్యవసాయం అనుకున్నాం ఇందాక మనం. మడులు, వర్షపు నీరు ఉంది. ఇంకా ఇక్కడ ఏమంటారు దాన్ని, వరి నాట్లు వేయలేదు, వేస్తారు. అక్కడ వేస్తున్నారు వరి నాట్లు. మనం ఇప్పుడే గాలికొండ అనే ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. యాక్చువల్లీ ఎస్కోట నుంచి అరకు ప్రయాణంలో 2 అఫీషియల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇందాక మనం ఒకటి చూసాం, దాని పేరు డముకు. ఇప్పుడు మనం చూసేది గాలికొండ వ్యూ పాయింట్. కాకపోతే డముకు మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చింది, గాలికొండ వ్యూ పాయింట్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి మీకు చూపించలేను. కానీ గాలికొండ వ్యూ పాయింట్ నుంచి వ్యూ ఉంటుందండి. చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ మజా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. చూసారా అదిగో టూరిస్టులు అందరూ, కార్లు అన్నీ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ బండి ఇది. ఈ రైట్ సైడ్లో మనకి ఏంటంటే ఈ చీకులు, మొక్కజొన్నలు, పైనాపిల్స్ అన్నీ అమ్ముతుంటారు. అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి మనం అయితే వచ్చాం. చూసారా ఎలా ఉందో పరిస్థితి, టూరిస్టులు ఎలా ఉన్నారో. ఇది యాక్చువల్లీ అన్సీజనే, కానీ ఈ అన్సీజన్లోనే టూరిస్టులు ఇలా ఉన్నారంటే ఇంకా సీజన్లో ఎలా ఉంటారో ఊహించండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ వ్యూ పాయింట్ దగ్గర, కాఫీ ప్లాంటేషన్ దగ్గర చిన్న చిన్న షాపుల్లో ఉండి ఈ గిరిజనులు తమ తమ ఉత్పత్తులను అమ్ముకుంటారని చెప్పేసి అవే ఆ షాపులు. ఇదిగో ఇదే కాఫీ ప్లాంటేషన్, సుంకరమెట్ట. కాఫీ ట్రైల్ అంటే యాక్చువల్లీ మనం కాఫీ ప్లాంటేషన్ అంటాం, కానీ కాఫీ ట్రైల్. చూసారు అక్కడ రాసింది కరెక్ట్గా, సుంకరమెట్ట. కొండలు చూస్తున్నాయి, శుభ్రతకు మీ మాట నిలబెట్టుకోండి అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంచండి అని చెప్తున్నాయి. ఈ విలేజ్ పేరు సుంకరమెట్ట. అక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది. కొంచెం చిన్న ఊరే, కొంచెం కాదు చాలా చిన్న ఊరు. సుంకరమెట్ట వచ్చామంటే ఇదిగో ఈ చర్చ్ తెగ ఫేమస్ అండి బాబు. చాలా మటుకు సినిమా షూటింగ్లో ఉంటుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో ఎవడి పెళ్ళి అయినా అది మ్యారేజ్ వెడ్డింగ్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలో కంపల్సరీ ఈ చర్చ్ ఉంటుంది. ఈ చర్చ్ లేకుండా ఎవరిది కూడా ప్రీ వెడ్డింగ్ వీడియో ఉండదు. ఇదిగో ఇది దారి, ఇలా కూడా వెళ్ళొచ్చు, అలా కూడా వెళ్ళొచ్చు. పక్కనే స్కూలు, ఎంపీయూపీ స్కూల్, సుంకరమెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్. చూసారు ఎలా ఉందో, ఎంత నీట్గా ఉంది అసలు. ఇదేంటిది, నా భూమి నా దేశం, గ్రామ పంచాయతీ కార్యాలయం సుంకరమెట్ట. చాలా చాలా బాగుంది. అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే అక్కడ పక్క. ఇదంతా సుంకరమెట్ట సంత జరిగే ప్రాంతం. ఇదంతా ఆదివారం జరుగుద్ది అనుకుంటాను. కందిపప్పు కూడా చూడండి. యాక్చువల్లీ మనం కిలోల్లో కొనుక్కుంటాం కదా, అక్కడ అది గ్లాసుల్లోనో లేదంటే ఆ పావు సేర్లు అంటారు చూసారు, ఆ పావు సేర్ల పీసి అమ్ముతున్నారు. కాకరకాయలు, బీరకాయలు, ఫ్రెష్ కాయగూరలను చెప్తే అబ్బా, వంకాయలు నెకనెకనెకలు ఆడుతున్నాయండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. అక్కడ మేఘాలు ఆ కొండను కప్పేస్తున్నాయి. అసలు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. అయ్యో, ఈ పెద్ద పెద్ద తుప్పలు, చెట్లన్నీ అడ్డొచ్చాయి. అసలు కేక సీనరీ అది. మన ఓన్ వెహికల్ మీద వస్తే ఒక అరగంట అక్కడ నించుంటే ఆహా, మొత్తం స్ట్రెస్ అంతా
బస్ట్ అయిపోద్ది. ఓహో, ఇందాక నుంచి నేను అక్కడ నుంచి మీకు చూపించాలి అనుకుంటున్న వ్యూ ఇదే. చూసారా ఎలా ఉన్నారా టూరిస్టులు. ఓన్ వెహికల్లో వస్తే చాలా ప్లస్ పాయింట్ అదే. మనకు నచ్చిన దగ్గర ఆగి కావాల్సినంత టైం స్పెండ్ చేసి అప్పుడు మళ్ళీ మనం బయలుదేరచ్చు. ఏదో ఊరి పేరు వచ్చింది, చదవలేదు మనం. కొత్త బల్లుగడ, ఈ ఊరి పేరు కొత్త బల్లుగడ. చూసారా కొండ ఎలా కనిపిస్తుందో వెనకతల, కత్తిలా ఉంది అసలు. అది కొత్త బల్లుగడ బస్ స్టాప్. మనం ఆల్మోస్ట్ అరకు దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే నేషనల్ హైవే ఎక్కిపోయాం ఇప్పుడు మనం. దీని నెంబర్ అయితే నాకు తెలియదు, చూద్దాం. చూసారా వ్యూ ఎలా ఉందో. ఆవులు గడ్డి మేస్తున్నాయి. ఇద్దరు కుర్రోళ్ళు కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నారు అక్కడ. ఆవుల్ని మేత వదిలేసి డ్రైవర్ గారు స్పీడ్ పుంజుకున్నారు. అంతా కొన్ని మడుల్లో వరి నాట్లు వేసేసారు, మరికొన్ని దగ్గర వేస్తున్నారు వరి నాట్లు. ఓన్ వెహికల్లో వస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే మనం ఈ వ్యూ ఒక దగ్గర ఆగి ఎంజాయ్ చేయగలం తప్ప అలా మొత్తం డ్రైవింగ్ అంతా ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తాము, ఈ వ్యూ చూస్తాము. అదే బస్సులో వస్తే ఉపయోగం ఏంటంటే మనం వ్యూ చూస్తాం, డ్రైవర్ గారు వచ్చి బస్సు పోనిస్తారు. స్వామి కార్యం స్వకార్యం రెండే అయిపోతాయి మనకి. అమ్మా ఇప్పుడు మనం బోసుబేడ అనే ఊరు వచ్చాం. ఇక్కడే మడగడ వ్యూ పాయింట్ కూడా కటింగ్ తీసుకోవాలంట. కటింగ్ వెళ్ళిపోయింది, కానీ ఈ ఊరి పేరు బోసుబేడ. అక్కడ బస్ స్టాప్ మీద రాసుంది. ఒకట్లేంటి, బస్ స్టాప్ల మీద పేర్లు రాయడం చాలా మంచిది. ఎందుకంటే నాలాంటి తెలియని వాళ్ళు ఏంటంటే ఆ పేర్లు చదువుకొని తెలుసుకుంటారు, ఓహో ఇది ఫలానా ఊరా అని చెప్పేసి. ఇక్కడంతా దుక్కి తినిస్తుంది నేల. ఇక్కడ మాత్రం వేయలేదు ఇంకా వరి నాట్లు. ఒకటి అమ్మ చెట్టు చూడండి భలే ఉంది. ఆ చెట్టు కింద 2 బలలు. హ్యాపీ. మీరు ఆకాశం చూసారా ఎలా ఉందో అసలు. కెమెరాలో కత్తిలా కనిపిస్తుంది. నేను కెమెరాలో చూస్తున్నాను, అదిరిపోయింది అంతే అసలు. చాలా 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 బాగుంది. ఏదో ఒక డిజైన్ వేసినట్టే. ఇక్కడ ఏవో రిసార్ట్లు కడుతున్నట్టు ఉన్నారు. బెంజిపూర్ ఊరి పేరు బెంజిపూర్, రక్షిత నీటి సరఫరా పథకం. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా బెంజిపూర్. ఇదిగో ఈ రూట్లో స్ట్రైట్కి వెళ్ళిపోతే పాడేరు వెళ్ళిపోతాం. ఇంకా మనం అరకు వ్యాలీలోకి వెళ్ళక్కర్లేదు. ఒకప్పుడు అయితే అరకు వ్యాలీలోకి వచ్చే పాడేరు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ హైవే వేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా పాడేరే. నాకు ఎప్పటి నుంచో ఈ స్కూల్ మీద ఒక డౌట్ ఉంది, ఇది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అని చెప్పేసి. మీకు ఎవరికైనా సరే తెలిస్తే కామెంట్లో చెప్పండి. చాలా పెద్ద స్కూల్ చూసారా ఎలా ఉందో. స్కూల్ అంతా కూడా లోపల కార్పొరేట్ స్కూల్లా ఉంది లోపలంతా. రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ అది. మండల ప్రజాపరిషత్ వారి కార్యాలయం అరకు వ్యాలీ. చూసారా అనుకున్నాం కదా వర్షం స్వాగతం పలుకుతుంది మనకని చెప్పేసి వర్షం స్టార్ట్ అయ్యింది. అసలు చినుకులు స్టార్ట్ అయ్యాయి, వర్షం కాదు అదే మెల్లగా మొదలవుద్ది వర్షం. చినుకులు స్టార్ట్ అయ్యాయి. అరకు బస్ స్టాండ్కి వచ్చేసాం. మన బస్సు ఇప్పుడు లోపలికి వెళ్ళబోతుంది. ఎస్కోటలో మొదలైన మన ప్రయాణం అరకులో ముగిసింది. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మళ్ళీ మరో సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు.